సార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు గారు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నానని ప్రకటించారు. ఇంతకీ వారు ఏ పార్టీలో చేరబోతున్నారు? ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది? అంటే ప్రస్తుతానికి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన చేస్తున్న ట్వీట్లను బట్టి చూస్తే ఆయన ఏ రాజకీయ పార్టీలో చేరటానికి సమీప భవిష్యత్తులో అవకాశం లేదు. ఎందుకనంటే ఏబి వెంకటేశ్వరరావు గారిని నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో గత 5 ఏళ్ల 2014 నుంచి 19 వరకు ఆయన చేసిన పాలనలో అనురాధ గారి తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్గా చేశారు. అంటే ప్రభుత్వం మార్పిడి జరిగినప్పుడు కూడా ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆయన అత్యంత దారుణంగా హాంటెడ్ పర్సన్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంటాడాడు అని చెప్పొచ్చు. ఏబి వెంకటేశ్వరరావు గారిని అనేక సార్లు సస్పెన్షన్ చేయటం, క్యాట్కి అబ్జెక్షన్స్ పెట్టడం, ఆయనకి ప్రమోషన్ రానివ్వకుండా ఒక్కరోజు కూడా ఆయన పదవిలో లేకుండా చేశారు. ఆయన ఒకే రోజు ఆయన పదవిలో చేరిన రోజే రిటైర్మెంట్ డే కూడా రావటం జరిగింది. అది అదృశ్యకమైనా కానీ కోర్టు తీర్పుల ద్వారా జరిగింది. అదే అందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెద్ద సహకరించింది కూడా ఏం లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు అయిపోయిన తర్వాత ఆయనకి రీహాబిలిటేట్, అంటే ఆయనకి న్యాయం జరగాలి అని చెప్పి కొన్ని ఒత్తిళ్ళు అయ్యి అన్ని వరకు ఆయనకి కూడా తెలుసు కాబట్టి, జరిగిన అన్యాయం తెలుసు కాబట్టి ఆయనకి సర్వీస్ రూల్స్ ప్రకారం రావాల్సిన పెండింగ్ మనీ అంతా కూడా ఇవ్వటం జరిగింది. ఒక రాజకీయ పదవిని కూడా పొలిటికల్ పదవి అనే చెప్పుకోవచ్చు. బ్యూరోక్రాటిక్ పదవే. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అని అంటే బ్యూరోక్రాటికే, కానీ అది ఒక రాజకీయ నాయకులకు ఇచ్చే పదవి కాబట్టి అది మంచి పదవే ఇచ్చారని చెప్పచ్చు. ఎందుకంటే పోలీసులతోటే వాళ్ళ క్షేమం కోసం సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారు. పోలీస్ హౌసింగ్ వాళ్ళ హౌసింగు, వాళ్ళ సంక్షేమము పోలీసులకే కదా ఆయన సర్వ్ చేసింది ఆయన జీవితం అంతా కూడా. అలాంటి పదవి ఇచ్చారు. కానీ ఎందుకనో వెంకటేశ్వరరావు గారు ఆ పదవిని కొంచెం అవమానకరంగా భావించినట్టుగా వార్తలు వచ్చింది. నిజానికి వాస్తవానికి ఆయన ఎప్పుడు కూడా ఏ వేదిక మీద కూడా ఈ పదవిని నేను తీసుకోను అని చెప్పలేదు, తీసుకుంటానని చెప్పలేదు ఇంతవరకు. కానీ ఆల్ ఏ సడన్ వెంకటేశ్వరరావు గారు కొన్ని వేదికల మీద ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటం జరిగింది. ఈయన ఇక అమలాపురంలో కోడికత్తి శ్రీను ఇంటికి వెళ్ళి ఆయన పలకరించి బాధితులకి, అంటే ఆసరా లేని వ్యక్తులకి, అంటే చాలామంది సమాజంకి బలైపోతూ ఉంటారు. అనేక మంది అండి, మా విలేజ్ స్థాయి నుంచి వాళ్ళకి ఏంటంటే ఎవరితోనూ చెప్పుకోలేరు. మరి వాళ్ళకి ఎవరు అండగా ఉంటారు అని చెప్పి తెలియక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఒక కేసు దుగ్గిరాల కరుణాకర్ అని చెప్పి, ఆయన కేతిరెడ్డి బాధితుడు. చేపల చెరువు 20 లక్షలు ఖర్చు పెట్టి వేసుకుంటే ఆ చేపల చెరువుని పట్టుకోనివ్వకుండా చేస్తే నాకు ఇంక దిక్కు లేదు, నేను అప్పులు చేశాను 20 లక్షలు అని చెప్పి ఆయన ఆత్మహత్య చేసుకుంటాడు. ఇలా ఇంకొక కుటుంబం కూడా ఉందండి, హెరాస్మెంట్. ఇప్పుడు న్యాయాధికారి రామకృష్ణ, చనిపోయిన సుధాకర్, డాక్టర్ సుధాకర్, కుటుంబాలని స్వాంతనపరిచిన సందర్భాలు లేవు. ఆ కుటుంబాలంటే ఇప్పుడు ఏ తెలుగుదేశం నాయకుడు కూడా వాళ్ళ కుటుంబం దగ్గరికి, వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి, సుధాకర్ గారి మదర్, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటానికి చాలాసార్లు ప్రతి వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ నాయకులు కానీ, ఆ పార్టీ నాయకులు కానీ, మరి జనసేన అని కానీ అందరూ వాడుకున్న పదం డాక్టర్ సుధాకర్, శిరోమండలం ప్రసాద్, మాజీ జడ్జి రామకృష్ణ, మరి డాక్టర్ అనితారాణి, ఇట్లా అనేక మంది పేర్లని వాళ్ళు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం మర్డర్ కేసులో వీధి సుబ్రహ్మణ్యం కుటుంబం, ఇలా అనేక మందిని వాడుకోవటం జరిగింది. మరి వాళ్ళకి నిజంగా కలిసి స్వాంతనపరిచే చర్యలు ఏబి వెంకటేశ్వరరావు గారు చేసినట్టయితే నిజాయితీగా డెఫినెట్గా ఆయనకి ప్రజల్లో మంచి పేరు వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటేనండి, రాజకీయాల్లోకి వస్తున్నాను అని అంటే 2 ఫ్రేమ్స్లో చెప్పచ్చు. అంటే దానికి ఒక వేదిక అనేది తప్పనిసరిగా ఏదో ఒక వేదిక కావాలి. ఒక ఫోరమా, ఒక సొసైటీయా, మరి ఒక రాజకీయ పార్టీయా. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు కొన్నాళ్ళు లోక్సత్తా అనే రాజకీయ పార్టీ ఆదరించారు కూడా.
ఇండిపెండెంట్గా ఆయన కూకట్పల్లి నుంచి గెలవటం జరిగింది. తర్వాత అది ఎందుకని పతనమైంది అనేది వేరే కథ. కానీ ప్రజలు ఆదరిస్తారు అనేది ప్రూవ్ అయింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ప్రూవ్ అయింది కదా. ఇప్పుడు నిజానికి ఒక నిజాయితీ కలిగిన అధికారి రాజకీయాల్లోకి, పోలీస్ అధికారి, పోలీస్ ఎక్సర్సైజ్ ఎక్కువగా జరుగుతున్న ఈ కాలంలో అది మంచి పరిణామమే, అది ఆహ్వానించదగ్గ పరిణామమే. కాకపోతే ఆయన బేస్ ఎక్సర్సైజ్ బాగా చేసినట్టుగా కనిపించటం లేదు. ఆయనకి సపోర్ట్గా చాలా ఆర్థిక వనరులు కావాలి, మరి సామాజిక వనరులు కావాలి, ఒక వేదిక మీద ఆయన చెప్పింది వినటానికి కొన్ని ప్లాట్ఫామ్స్, సరైన ప్లాట్ఫామ్స్ కావాలి, అవి కుల వేదికలు కాకూడదు. ఇలా అనేకమైన, అంటే అన్ని సమాజంలో అనేకమైన వర్గాలు ఉంటాయి. మనం కుల వేదికల నుంచి అంటే ఏమోలే మంచి పోస్ట్ చేశారు కదా అని చెప్పి కొన్ని సంఘాలు వాళ్ళు పిలవచ్చు. కానీ అలాంటి సంఘాలలో పార్టిసిపేట్ చేసినందువలన లాంగ్ రన్లో ఈయన అనుకున్న గోల్ రీచ్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్స్, అంటే కులాలకి మతాలకి అతీతంగా పనిచేసే ప్లాట్ఫామ్స్ మీద ఆయన తన గళాన్ని విప్పొచ్చు. తప్పకుండా ఆయన్ని ఆదరించే ఎవ్రీడే, డే టు డే బేసిస్లో విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళకి ట్వీట్కి వెంటనే రెస్పాండ్ అవ్వాల్సిన పని లేదు, మరి చర్చలకి సవాళ్ళు విసరాల్సిన పని లేదు. కానీ ఇది ఎందుకనంటే చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. ఇప్పుడు రాజకీయాలంటే సుదీర్ఘమైన ప్రక్రియ, డైల్యూట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన నిజానికి మరి ప్రెస్, మరి చాలా బాగా కవర్ అవ్వాల్సిన ప్రెస్ తక్కువ కవర్ చేసింది. అమలాపురంలో ఆయన పెట్టిన ప్రెస్ మీట్ని మెయిన్ లైన్ తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియాను, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక మీడియా, ఈ రెండు కూడా తక్కువ కవర్ చేసినాయి. మరి ఇక సోషల్ మీడియాలోని కొన్ని ప్లాట్ఫామ్స్లో రావటం జరిగింది. కానీ విస్తృతమైన ప్రచారం ఉన్నప్పుడే ఏ వేదిక మీదైనా కానీ చెప్పిన దానికి అర్థము పరమార్థము ఉంటుందనేది ఇప్పటి పరిస్థితుల్లో నిజం. అయితే సోషల్ మీడియా అనేది ఉంది కాబట్టి ఆ వేదికల్ని విస్తృతంగా ఆయన యూజ్ చేసుకొని తన వాణిని వినిపించవచ్చు. మరి ప్రజల అణగారిన వర్గాలు, అంటే అణిచివేయబడిన వర్గాలు, పీడిత వర్గాలు వారికి అండగా కూడా ఆయన నిలబడవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.